భగవద్బంధువులారా నమస్తే. గోపికలు తమలో గడుసురులైన వారిని ముందుంచుకొని మడుగు నుండి మెల్లగా బయటకు వచ్చి నిలువగా వారితో కృష్ణుడు ఇలా అంటున్నాడు. శృంగారవతులార సిగేల మిముగూడి పిన్న నాటను గోలె బెరగినాడా నెరుగనే మీలోన నేనెప్పుడున్నాడా నేను చూడని మర్మమిదిగలదు వ్రతనిష్టలయ్యుండి వలువలుగట్టక నీరు సొత్తురె మీరు నియతి దప్పి కాత్యాయనీ దేవి కలసేయుటగాక ఈ రీతి నోమువారెందుగలరు వ్రతఫలంబు మీరు వలచిన జక్కగా నింతులెల్ల చేతులెత్తి మ్రొక్కి చెరిపుచ్చుకొనుడు చీరలు సిగ్గువో నాడనేల ఎగులాడనేల ఓ గోపికలారా, మీకీ సిగ్గెందుకు? చిన్నతనం నుండి మీలో ఒకడిగా మీతో పెరిగిన వాడినే కదా. నాకు తెలియని రహస్యాలు మీలో ఏమి ఉన్నాయి? మీరు కాత్యాయని వ్రతదీక్ష పూని ఇలా దిగంబరంగా యమునా నదిలో స్నానం చేయవచ్చునా? ఇది నియమం కాదు కదా. దేవి విషయంలో అపరాధం చేయవచ్చునా? ఇలా అపమార్గంలో నోములు నోచేవారు ఎక్కడైనా ఉంటారా? మీకు వ్రతఫలం దక్కాలనుకుంటే రెండు చేతులెత్తి నమస్కరించండి, నా వద్దకు వచ్చి మీ చీరలు తీసుకోండి. వాదించడం దేనికి, మోసపు మాటలదేమిటికి అన్నాడు. గోపికలు తమ తప్పు తెలుసుకొని వలువలు తీసుకొని తమలో తాము ఇలా అనుకుంటున్నారు. చీరల పహరించి సిగ్గులు విడిపించి పరిహసించి అయిన పరగమనకు ఘనుడు నోము కొరతగాకుండా మ్రొక్కించే అనుచుఘరిను తించి రబలలెల్లా చీరలు దొంగిలిస్తే దొంగిలిచ్చాడు, సిగ్గులు పోగొడితే పోగొట్టాడు, ఎగతాళి చేస్తే చేశాడు, కానీ మన వ్రతానికి లోపం రాకుండా ఆదుకున్నాడు అని గోపికలు కృష్ణయ్యను స్తోత్రం చేశారు. ఉల్లములు నవ్వనాడినా కల్లలు చేసినను నగిన కలచిన నైనం వల్లభులు చేయు కృత్యము వల్లభలకు నెగుగాదు వల్లభమధిపా తమ ప్రియులు చేసే పనులు ప్రియురాండ్రకు బాధ కలిగించకపోగా ఎంతో ఇష్టంగా ఉంటాయంటాడు పోతన.